మరియ తల్లి యొక్క ప్రస్తావన, మరియ తల్లి గూర్చినటువంటి గుర్తింపును, ముఖ్యంగా కల్వరి చెంత మరియా అనేటువంటి ఈ విషయాలని సువార్థికుడైనటువంటి యోహాను గారు మాత్రమే వ్రాస్తూ ఉన్నాడు. ఆమె మరియ తల్లి యేసుతో పాటు జననము నుండి మరణం వరకు యేసుక్రీస్తుతో నడిచినటువంటి ఏకైక స్త్రీ తల్లి అని ఆయన ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక స్త్రీని మాదిరిగా ఉంచి మానవాళి తరపున క్రీస్తుతో ఎప్పుడు కూడా మానవాళి ఉన్నది, అదేవిధంగా దేవుడు మానవాళితో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యోహాను గారు మనకు నేర్పుతూ ఉన్నాడు. మరి గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క బహిరంగ శుభవార్త నుండి ఆమె ఉంటూనే ఉంది. ఆ బహిరంగ శుభవార్త మనకందరికీ తెలిసినటువంటి విధముగా యోహాను శుభవార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల ద్వారా మొదలవుతుంది. అదే కానాపల్లెలో పెండ్లి. అప్పటి నుండి ఆ బహిరంగ శుభవార్త నుండి మొదలై కల్వరి చెంత వరకు కూడా మరియ తల్లి యేసు ప్రభువుతో ఉన్నది. అయితే ఈ క్షణములో ఆమె ఉండడము చాలా ప్రత్యేకం. ఒక పక్కన తన కుమారుడు మరణ అవస్థలో ఉన్నాడు. అది ఆమె ఎలా జీర్ణించుకోగలిగింది, అది ఆమె ఎలా చూడగలిగింది అనేటువంటిదే ఈనాటి ప్రత్యేక విశేషమైనటువంటి బోధన. కళ్ళెదుటే కుమారుడు శ్రమలు బాధలకి మరణానికి గురవుతుంటే శ్వాస ఆడటం లేదు. ఆ తల్లికి శ్వాస ఆగిపోయినట్లుగా ఉంది. హృదయం బ్రద్దలవుతోంది. కుమారుడుని చంపుతున్నారు, కొడుతున్నారు, శ్రమలకి గురి చేస్తున్నారు. ఆయన చేతుల్లో చీలలు కొట్టినప్పుడు అవి తనలోనికి ప్రవేశం చేసినట్లుగా అనిపిస్తోంది. అదేవిధంగా ఆ కుమారుని బల్లెపు పోటుకు గురి చేస్తూ ఉంటే ఆ బల్లెము తనలోనికి గుచ్చుకొని పోయినట్లుగా ఆమె అనుభవిస్తుంది. అంత బాధని ఆ తల్లి అనుభవిస్తుంది. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి తల్లి కూడా తన కుమారుని గురించి ఆలోచన చేస్తుంది. కానీ కుమారునికి తల్లి పైన ఈ ప్రేమ ఉన్నదా? అదే ప్రభువైనటువంటి దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని బాధ్యతాపూరితమైనటువంటి కుమారుడుగా ఒక కుమారుడు ఒక కుమార్తె ఎలా ఉండాలనో నేర్పుతున్నాడు ఈ 3వ మాట ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆమె చుట్టూ చాలామంది ఉన్నారు, బంధువులు ఉన్నారు, కొంతమంది యేసు ప్రభువుని అనుసరించినటువంటి వర్గము ఉంది, అదేవిధంగా అనుచరులు కూడా ఉన్నారు. కానీ తనలో ఉన్నటువంటి బాధ వర్ణనాతీతముగా ఉన్నది, అలవి కానిదిగా ఉంటుంది. మన జీవితాలలో కూడా మరణం అనేటువంటిది అంత భయంకరంగా ఉంటుంది. నేను ఈ క్షణమున ప్రియ సహోదరి సహోదరులారా, నా వ్యక్తిగత జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సాక్ష్యమును మీ ముందు ఉంచుతున్నాను. నేను గురువు కావడానికి 6 నెలలు ముందుగా మా తండ్రి మరణించాడు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చాలా కఠినమైనటువంటి పేదరికం. అప్పటి వరకు నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా కానీ ఆయన పైన పూర్తిగా మేము భారం వేసి జీవించాం. కానీ ఒక్క క్షణమును ఆయన మరణించగానే ఏమీ చేయలేనటువంటి దారుణమైనటువంటి దారిద్ర్యపు రేఖకు మేము చేరాం. ఎంతగానంటే ఆయనను నిలబెట్టుగా శవాన్ని కూడా ఒక 2 రోజులు కూడా ఉంచుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు చెబుతున్నానంటే, మా పెద్దన్నయ్య మలేషియాలో ఉన్నాడు. ఆయన వచ్చేసరికి ఈయనకు చివరి చూపు కోసమైనా ఈ శవముని, ఈ బాడీని, మా నాన్నగారి బాడీని నేను ఉంచాలి. కానీ పరిస్థితి అనుకూలించడం లేదు. ఒకవైపున ఆర్థికపరమైనటువంటి పేదరికము మా ముందట వెక్కిరిస్తూ ఉంటే, మరోవైపున నా తల్లి పడినటువంటి బాధ నాన్నపై పడి ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది. ఎంత భయం వేసిందంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మళ్ళీ ఇంకొక శవం పడుతుందేమో, తినటం లేదు, ఎవ్వరి మాట వినటం లేదు. సరిగ్గా 55 సంవత్సరాలు మాత్రమే మా తల్లికి ఉన్నాయి. ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలముగా ఆమె ఉంటుందో ఊహించుకొనండి. ఆమెను పట్టుకోవడానికి వీలు కావడం లేదు. తిండి పెడితే తినటం లేదు. శవం మీదనే పడి, నాన్న మీదనే పడి ఏడుస్తోంది. అన్నకు చెప్పి తొందరగా వస్తాడేమో చూస్తే అది వచ్చేటువంటి పరిస్థితి కొద్దిగా రోజులు ఎక్కువ అవుతున్నాయి. ఆ రోజులు ఆయన వచ్చేంత వరకు ఇక్కడ బాడీని పెట్టుకోవడానికి పేదరికం అడ్డొస్తుంది. సరే అని చెప్పేసి ఏమైనా చేద్దామంటే, ఒకవేళ అవకాశాలు సృష్టించుకొని దాన్ని నిలుపుకోగలిగినప్పటికీ కూడా అమ్మ నిలుస్తుందో లేదో తెలియనటువంటి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతగా ఆమె బాధ వర్ణనాతీతముగా ఉంది.
అలవి కానటువంటి విధముగా, చూడలేనటువంటి విషయముగా అది ఉంది. అప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది కొన్నిసార్లు నాకు ఇప్పటికీ కూడా బాధ వేస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్నగారికి చివరి చూపును కూడా ఇవ్వలేకపోయానే అనేటువంటి బాధ ఇప్పటికీ కూడా నాకు తడుతూనే ఉంటుంది. కానీ మరోవైపున మా అమ్మను నిలుపుకున్నాను అనేటువంటి సంతోషం కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక బాధ కానీ, ఒక శ్రమ కానీ, ఒక మరణ పరిస్థితి, అవస్థ అనేటువంటిది అంతగా ఉంటుంది. కానీ ఆ పరిస్థితిలో కూడా ఈ కుమారుడు తన తల్లిని గురించి ఆలోచన చేస్తూ తను ప్రేమించినటువంటి యోహాను గారిని పిలిచి, ఇదిగో నీ తల్లి అని చెబుతూ ఆ తల్లిని పిలిచి, అమ్మ ఇప్పటి నుండి ఇదిగో నీ కుమారుడని ఎంత బాధ్యతాపూరితమైనటువంటి మాటలను పలికి ఉన్నాడో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మనకు జీవితంలో కలుగుతాయి పంటి నొప్పి, లేకుంటే తలనొప్పి, చిన్న చిన్న ఆ నొప్పులు ఏవైనా కలిగినప్పుడు ఎంతో అసహనం, ఓర్పు లేనటువంటి జీవితం, మరి ముఖ్యంగా కోపాగ్నికి గురి అవుతాం. కానీ యేసు ప్రభు అంతటి బాధలో కూడా తల్లిని గురించి, లేకుంటే తన శిష్యుల గురించి ఆలోచన చేస్తున్నాడు. బాధ్యతని మనందరికీ కూడా నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి గురించి కొద్దిగా మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఇదిగో నీ కుమారుడు అనేటువంటి పాత్రలో ఉన్నటువంటి యోహాను గురించి ధ్యానం చేద్దాం. యోహాను గారు మనకందరికీ తెలిసినటువంటి విధముగా క్రీస్తు ప్రభు యొక్క సోదరుడు, అంతకు మించి స్నేహితుడు, మరి శిలువ మరణాన్ని పొందుతున్నటువంటి సమయంలో ప్రత్యక్షమైనటువంటి సాక్షి. ఆయన జీవితాన్ని మనం గమనిస్తే ఎంత కోపం కలిగినటువంటి వాడు, ఎంత అసహనం అంటే కొన్ని ఉదాహరణని మీకు అందిస్తాను. సమరియా గ్రామములో యేసు ప్రభు మరియు శిష్యులంతా కూడా నడిచి వెళుతుంటే యేసుక్రీస్తుని వాళ్ళు పట్టించుకోలేదని మన యోహాను గారు ఏమన్నారో తెలుసా? మీరు అనుమతి ఇవ్వండి, ఇప్పుడే పరలోకం నుండి అగ్నిని ఈ సమరయ పైన కురిపించి వీరిని నాశనం చేద్దామనేటువంటి గొప్ప కోపాగ్ని కలిగినటువంటి వాడు పునీత యోహాను గారు, సువార్తికుడు. అయితే క్రీస్తును అంగీకరించలేనటువంటి బాధతో ఆ మాటల్ని పలుకుతూ ఉన్నాడు. అందుకే యోహాను యాకోబులని ఉరిమిడి వారు, సన్స్ ఆఫ్ థండర్ అని చెబుతారు. అంత మేఘము ఏ విధంగానైతే ఉరుముతుందో అంత ఉగ్రమైనటువంటి భావము, కోపం కలిగినటువంటి వారు పునీత యోహాను గారు. కానీ అతని చేతనే సువార్తను రాయించాడు. కోపమంతా చల్లారేంత వరకు కూడా ఆయనకు శిక్షణ ఇచ్చాడు. ఇంకొకసారి దైవరాజ్యంలో ప్రథమ స్థానం కోరినటువంటి వారు పునీత యోహాను గారు, సువార్తికుడు. వాళ్ళ అమ్మ చేత రాయబారము పంపి యేసుక్రీస్తు చెంతకు వెళ్ళి, నీవు రాజ్యంలో ప్రవేశం చేసినప్పుడు, నీవు రాజ్యాన్ని నిర్మితం చేసినప్పుడు నీ కుడి ఎడమల నా కుమారుని అటువైపుగా కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరుగా నియమించండి అని అమ్మ రాయబారాన్ని పంపి తనకు ప్రథమ స్థానము కావాలి, స్థానం కోసం కోరుకున్నవాడు పునీత యోహాను గారు. గతం చూడండి ఎంత దారుణంగా ఉందో. అలాంటి వాడి చేతనే ప్రభువైనటువంటి దేవుడు సువార్తను రాయించగలిగాడు. ప్రేమకు పరాకాష్ఠగా మార్చాడు. ప్రేమకు పరిచయము ఎవరు? అనుచరులో, శిష్యుల్లో, అపోస్తుల్లో అంత మంచిగా ప్రేమించేటువంటి ప్రేమికుడు ఎవడు అంటే పునీత యోహాను గారు. ఒకవైపున ఒక గతములో చాలా కోపము, మరో పక్కన ప్రథమ స్థానాలు కావాలి. అలాంటి వారి దగ్గర ఆసనాల కోసము, అధికారము కోసము వెంపర్లాడేటువంటి వారి దగ్గర ప్రేమ ఉంటుందా? కోపం ఉన్నటువంటి వారి దగ్గర ఎక్కువ ప్రేమ ఉండదు. కానీ అలాంటి వారిని మార్చి ప్రభువైనటువంటి దేవుడు ప్రేమకు పరిచయం చేసేటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా మార్చాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కోపానికి చిరునామా యోహాను గారు, అధికారానికి ఆనవాలు యోహాను గారు. కానీ ఈనాడు ప్రభువు యొక్క ప్రేమను అనుభవించిన తర్వాత ప్రేమకు పరిచయముగా మారాడు. అది ప్రభువైనటువంటి దేవుడు యోహాను గారిలో చేసినటువంటి పెను మార్పులు. మన జీవితాలలో కూడా ప్రభువు ఇలాంటి మార్పునే కోరుతున్నాడు. అప్పటి వరకు ఇదిగో నీ కుమారుడని కూడా చెప్పలేదు. అంతటి వరకు నీవు ప్రేమించేటువంటి స్థితిని చేర్చేంత వరకు కూడా యోహాను గారిని శిక్షణలోనే ఉంచి చివరిగా ఈ మాటను పలుకుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా అలా మారాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకొద్దిగా యోహాను గారి గురించి ధ్యానం చేసినట్లయితే ఆ ప్రేమ ఎంతవరకు నడిపించిందో తెలుసా? క్రీస్తు ప్రభు పైన ఉన్నటువంటి తనకున్నటువంటి ఆ స్వీయమైనటువంటి ప్రేమ ఎంతవరకు అంటే ధైర్యముతో సిలువ చెంత వరకు కూడా నడిపించింది. అందరూ పారిపోయారు. మిగిలిన ఇతర అనుచరులు, శిష్యులు, అపోస్తులు అందరూ కూడా పారిపోయారు.
కానీ యోహాను గారు మాత్రము ధైర్యముతో సిలువ చెంత వరకు కూడా నడిచాడు. అంటే అంతగా ప్రేమించాడు. అందుకే ప్రేమలో మునిగినప్పుడు, ప్రేమలో మునిగి ఉన్నప్పుడు ప్రేమలోని దేవుడు అప్పగింతలను ఇస్తాడు. తన తల్లిని ఆయనకు స్వయముగా ఇస్తూ ఉన్నాడు. ఫిగరేటివ్లీ స్పీకింగ్, సాదృశ్యముగా మాట్లాడితే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నన్ను ప్రేమించినటువంటి ఆమెను నీకు ఇస్తున్నాను. గమనించండి, నాకు చనుపాలను ఇచ్చినటువంటి నా తల్లిని నీకు ఇస్తున్నాను. నాకు నడక నేర్పినటువంటి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను. నాకు ఆకలి తీర్చినటువంటి ఆ తల్లిని నీకు అప్పగిస్తున్నాను. నా కన్నీరు తుడిచినటువంటి ఆ తల్లిని నీ చెంత ఉంచుతూ ఉన్నాను. నన్ను హత్తుకొని లాలించినటువంటి ఆ తల్లిని నీకు ప్రేమకు మారుగా అందిస్తున్నాను. నాతో కలిసి శ్రమించి సిలువ మరణం వరకు ఉన్నటువంటి ఈ తల్లిని నీ చేతుల్లో అప్పగిస్తున్నాను. యోహాను, ఇదిగో నీ తల్లి అని ఆమెను ఆయనకు అప్పజెప్తున్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమెను ప్రేమించడం నేర్చుకో. నన్ను ఏ విధంగానైతే ప్రేమించావో అదే విధంగా ఆమెకు కూడా ఈ ప్రేమను అందించు. ఆమె ప్రేమను నీవు కూడా అందుకున్నప్పుడు నాలాంటి వాడిగా, నాలాంటి ప్రేమించేటువంటి వాడిగా, నా విధంగానే నీవు కూడా జీవిస్తావని ప్రభువైనటువంటి దేవుడు ఆయనతో వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా తల్లి యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరియ తల్లి యోహానులు కలిసి జీవించారు. మనం చూస్తున్నాం అపోస్తల కార్యములు 1-2 అధ్యాయాలలో పవిత్రాత్మ దేవుని ఆగమనములో వాళ్ళు కలిసి ఉన్నారు. ఇంకా తమ జీవితంలో వాళ్ళు దైనందినటువంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు. ఎఫెసులో ఇద్దరికీ కూడా ఇప్పుడు యోహాను గారికి మరియు మరియ తల్లికి పెద్ద బృహత్ దేవాలయాలు, బసిలికాలు నిర్మించబడి ఉన్నాయంటే వాళ్ళిద్దరు కలిసి జీవించారనేటువంటి గొప్ప అర్థవంతమైనటువంటి బాధ్యతాపూరితమైనటువంటి విషయాన్ని ప్రభువు మనకు నేర్పుతున్నాడు. కాబట్టి కష్టములో ఎవరైతే నిన్ను ఆదుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. నా తల్లి నన్ను కాదుకొన్నది, నా తల్లి నాకు తోడుగా ఉన్నది, అందుకే నీకు కూడా అదే ప్రేమను నేను ఇస్తున్నాను అని చెబుతూనే, తల్లి ఇదిగో నీ బాధ్యతను కూడా నా కష్టాలలో యోహాను గారు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారు. అందుకే ఈ కష్టములో మీరిరువురు నాతో ఉన్నారు కాబట్టే మీకు ఈ బాధ్యతను అందజేస్తున్నానని ప్రభువైనటువంటి దేవుడు మనల్ని కూడా నేర్పుతున్నాడు. అందుకే కష్టములో మనల్ని ఆదుకున్నటువంటి వారిని ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. ఈ 3వ పవిత్రమైనటువంటి మాట ద్వారా, పలుకు ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, మనల్ని కష్టములో ఆదుకున్నటువంటి ఏ ఒక్కరిని కూడా మరిచిపోకూడదు. వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వమ్ము చేయకూడదు. కష్టములో మనకు తోడుగా ఉన్నటువంటి వారిని కూడా మనము కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేయమని ప్రభువైనటువంటి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పడంలో ప్రభువైనటువంటి దేవుడు ఒక నూతనమైనటువంటి సృష్టిని కలుగజేస్తున్నాడు. నీకు చనుబాలనిచ్చినటువంటి తల్లి మాత్రమే నీకు తల్లి కాదు, కానీ అలాంటి గొప్ప హృదయం శ్రమలలో యేసు ప్రభుతో ఉన్నది మరియ తల్లి. మరణం వరకు కూడా యేసు ప్రభుతో ఉన్నది. అదేవిధంగా ఎవరెవరైతే కష్టపడుతుంటే వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారో ఆ తల్లులందరూ కూడా నీ తల్లులే. అదేవిధంగా ప్రేమను పంచడంలో, క్రీస్తు ప్రభు కోసం జీవించడంలో ఎవరెవరైతే అనుచరులుగా మారుతున్నారో వాళ్ళందరూ కూడా నీ కుమారులు అనేటువంటి గొప్ప పరమ రహస్యాన్ని, విశ్వజననీయమైనటువంటి సౌభ్రాతత్వమును, సోదర ప్రేమను ప్రభువైనటువంటి దేవుడు క్రీస్తు పాదముల చెంత నెలకొల్పుతూ ఉన్నాడు. కొత్త ప్రేమను ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారు గమనించినట్లయితే, హెలెన్ క్యామరా బ్రెజిల్ ఆర్చ్ బిషప్ అయినటువంటి ఆయన జీవితంలో ఒక సంఘటనని మీకు విపులీకరిస్తాను. ఆయన ఏం జరిగిందంటే, తన విచారణలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పోలీసు వారు ఏదో కారణంతో అరెస్ట్ చేశారంట. అయితే ఈ హెలెన్ క్యామరా అనేటువంటి ఈ బిషప్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా సహోదరుని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు అని అడిగారు. వాళ్ళు అవాక్కయ్యారు. మీ సహోదరుడా, మాకు తెలియక ఇలా చేశాము అని చెప్తూనే ఆ అబ్బాయి ఇంటి పేరేంటి అని అడిగారు. అప్పుడు చెప్తున్నాడు, వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవు, నా అన్నదమ్ములకి పేదవారందరూ కూడా నా అన్నదమ్ములే, ఎవరెవరైతే ఇబ్బందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా నా సహోదరిలే అని హెలెన్ క్యామరా అయినటువంటి బ్రెజిల్ బిషప్ గారు సెలవిస్తున్నారు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది గొప్ప సోదర భావాన్ని నేర్పించేటువంటి మాట. ఈ 3వ మాటలో తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని, ఇంకా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వ కుటుంబం కోసం జీవించడానికి, దైవరాజ్య నిర్మాణాన్ని
ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా అంగీకరిస్తూ ప్రతి ఒక్కరిని నా తల్లి, నా కుమారుడు, నా బిడ్డ, నా సహోదరుడు అనేటువంటి భావము కలిగి అందరినీ ఆదరించగలిగితే అదే ప్రభువు అదే పీఠము చెంత నుండి నీకు చెబుతున్నటువంటి మాట, నేడే నీవు నాతో ఉంటావు, నా తల్లితో ఉంటావు, నా సహోదరుడుగా ఉంటావు అని చెబుతున్నాడు. కాబట్టి ఈ గొప్ప పరమరహస్యంను అర్థం చేసుకొని అందరినీ కూడా అంగీకరించేటువంటి గొప్ప ప్రేమతో నింపమని దేవాతి దేవుణ్ణి వేడుకొందాం.